దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనకు సహాయం చేసేవాడు ఆయనే. ఆయన మనల్ని సిగ్గుపడనివ్వడంట. ఎందుకంటే ఆకాశాన్ని భూమిని కలగజేసిన దేవుడు మనల్ని ఆయన స్వహస్తాలతో తయారు చేసుకుని ఆయన అరచేతిలో చెక్కుకున్నాడంట. అందుకని అంటున్నాడు, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నీవు ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నీ నీడలో, మహోన్నతుడా నీ నీడలో నువ్వు విశ్రమించువాడు మహాధన్యత కలిగినోడు కదా ప్రభువా. ఏ హాని రాదు, ఏ కీడి రాదు, ఏ వేటగాడు ఊరిలోను పడము కదా ప్రభువా అని దేవుణ్ణి ముందు పెట్టుకుని నువ్వు నడుస్తున్నట్లయితే దేవాతి దేవుడు అంటున్నాడు, ఇదిగో నా మాట ఆలకించండి, నా మాట ఆలకించండి. తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా అయినా వదిలిపెట్టేస్తుందేమో, మరిచిపోతుంది, కానీ నేను మాత్రం మరువను, నిన్ను మరువను. నా చేతి నీడలో నిన్ను కప్పుతున్నాను, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు అంటున్నాడు. అందుకని రోజు దేవాతి దేవుడు నీ పక్షం నుండి గొప్ప కార్యాలు భూదిగంతముల వరకు కూడా నీతో తోడుగా ఉంటానంటున్నాడు. ఆయన మాట ఆలకిస్తే కనుక, ఆయన ఆజ్ఞ ఇచ్చినవాడు కనుక, ఆయన మాటను ఆలకిస్తే కనుక నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాడంట. ఏ హాని రాకుండా ఆయన చల్లటి నీడలో నిన్ను నడిపిస్తూ ఆయన కాచి కాపాడి నువ్వు వెళ్ళే మార్గం అంతట్లో ఆయన తోడుగుండి ఏ జలములు వచ్చినా, ఏ అగ్నిలు వచ్చినా, ఏ ప్రమాదాలు వచ్చినా, ఎటువంటి క్రూర మృగాలు వచ్చినా కానీ ఆయనే రక్షించి నడిపిస్తాడంట. అటువంటి కృపలో నిన్ను భద్రపరుస్తూ నీ కుటుంబాన్ని భద్రపరుస్తున్నాడు. యెహోవాకు విరోధముగా మనం పాపం చేసినప్పటికీ, ఆయన మార్గంలో నడవలేనప్పటికీ, ఉపదేశాన్ని అంగీకరించినప్పటికీ ఎప్పటికీ ఆయన చేతిలోనే నిన్ను దాచుకొని నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి రక్షించి నడిపిస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికి దయచేయనుగాక.